దేవాలయంలో నేలపాలెంలో అత్యంత విశేషమైన ధర ఉంది అని మనం పెట్టున్నా. పూరి జగన్నాథులో కూడా ఉంది అని పెట్టున్నా. పూర్వీకులు ఏ దేవాలయ ప్రతిష్ఠ చేసినా ఆ దేవాలయ గర్భంలో కింద అనంతమైన సంపద పెట్టారు. మన గ్రామంలో కూడా బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్న సమయంలో భక్తులందరూ కూడా మీ యొక్క శక్తి మేరకు నవరత్నాన్ని, పంచలోహాన్ని, ముత్యములను, రాగి పైసలు వీటన్నిటినీ కూడా ఆ యొక్క గర్తంలో ఆ విగ్రహ ప్రతిష్టాపన కింద నిక్షిప్తం చేయబోతున్నారని. ఒక్కసారి గర్భ సంస్కారం పూర్తయి మీ చేతిలో పేపర్లో అన్ని తీసి చేతిలో వేసుకొని వేయాలి. వేసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకుండా వెనక్కి ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ విగ్రహ ప్రతిష్టలకి పరిహారాలు అవన్నీ ఉంటాయి. మహిళలు ముందుగా వెళ్ళిపోవాలి. తర్వాత పెళ్లిగా పిల్లలు వెంటనే వెళ్ళిపోవాలి. పురుషులు వీళ్ళిద్దరి తర్వాత పురుషులు కూడా వెళ్ళి ఇంట్లో ఉండాలి. 20-25 నిమిషాల తర్వాత ఇక్కడ నేత్రోన్మీలనం చేసి బలిహరణ చేసి గోదర్శనం, దర్పణ దర్శనం, కుంభదర్శనం అయ్యాక ప్రాణ ప్రతిష్ట, కళాన్యాసాలు పూర్తయ్యాక మేము మైకులో అనౌన్స్ చేస్తాం. అప్పుడు మీ ఇంటి గడపను వెళ్ళి గుమ్మడికాయ కొట్టించి బూడిద గుమ్మడికాయ కట్టించి ఇక్కడికి దర్శనానికి రావాలి. మొదటి దర్శనానికి వచ్చేటప్పుడు ఎవరు కొబ్బరికాయ కానీ గుమ్మడికాయ కానీ తీసుకురావద్దు. మామూలు దర్శనానికి వెళ్ళి మారు దర్శనం అంటే భోజనాలు అయ్యాక సాయంత్రం దర్శనానికి వచ్చేటప్పుడు బొడ్రాయికి తెచ్చే కొబ్బరికాయ కానీ గుమ్మడికాయ తెచ్చి కొట్టి సమర్పణ చేయాలి. దూరంగా విగ్రహాన్ని ఎవరు ముట్టుకోవద్దు 3 రోజుల పాటు. బొట్టు పెట్టుకోండి. లైవ్ వస్తుంది వీడియో. లైవ్ వస్తుంది. లైవ్ వస్తుంది ఫేస్బుక్ లో. లైవ్ అందుకని కాదు, దగ్గర నుంచి హోమంలో ధాన్యాలు ఎప్పుడు వెయ్యొద్దండి. అది విగ్రహాన్ని కదిలించే అవకాశం కూడా ఉంటుంది. నాని ఓ చోట జరిగింది. తాండాలో ప్రతిష్ఠ చేశారు. వద్దురా అంటే వేశారు వాళ్ళు. తెల్లారి ఆ ఇల్లమ్మ తల్లి పైకి లేచి తండా మొత్తం ఖాళీ చేశారు వాళ్ళు. మా ఇంటి ముందు వచ్చి కూర్చున్నారు. పంతులు గారు అమ్మవారి కోపం వచ్చింది, పైకి లేచింది, మేము తండాలో ఉండము. మేము మళ్ళీ వెళ్ళి 15 మేకపోతుల్ని తెచ్చి, అంటే మేమేం చేయలేదు, తెచ్చుకొని మీరు ఇలా చేయాలి అని చెప్పి దాని చుట్టూ తిప్పిపించాం. మీరు లోపల అవన్నీ నవధాన్యాలు మళ్ళీ తీయాల్సి వచ్చింది, మళ్ళీ ప్రతిష్ఠ చేయాల్సి వచ్చింది. అవి ఉబ్బుతాయి. ఉబ్బుతే ఏమవుతుంది, మళ్ళీ విగ్రహం కదిలిపోతుంది. కదిలితే మళ్ళీ మొత్తం ప్రతిష్ఠ చేయాలి. వ్రతం పీట కదిలిస్తేనే మళ్ళీ మనం మొత్తం అయిపోతుంది. మళ్ళీ వ్రతం చేయాలంటే మళ్ళీ మొదటి నుంచి చేయాలి. అందుకని దయచేసి నవధాన్యాలు ఎవరు వేయరు. నవధాన్యాలు హోమంలో వేయండి. అందుకే వివరంగా ఎందుకు అనేది కూడా చెప్తున్నా. శాస్త్రానికి వేయాల్సినంత వేస్తాం, ఎక్కువ నవధాన్యాలు దయచేసి ఎవ్వరు ఆ యొక్క బొడ్రాయి ప్రతిష్ఠ చేసే స్థానంలో ఎవరు వేయద్దు. ధాన్యాలు యజ్ఞంలో, అక్కడ యజ్ఞంలో ఉంది, హోమం జరుగుతుంది, అక్కడ వేయండి. నవరత్నాలు, పంచలోహాలు, రాగి పైసలు, ముత్యపగడ విద్యాలు వేయండి. వెండి, బంగారం స్వచ్ఛమైన వరణ తెస్తే విడిగా మాకు ఇవ్వండి. అందరూ ఏకమైన తర్వాత ఆ యంత్రం పైన మీ ముద్ర పెట్టేస్తాం. విగ్రహాన్ని పైన ప్రతిష్ఠ చేస్తాం. సమయం అవుతుంది, తొందరగా రావాలి. ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది. అందరు ఎందుకంటే పట్టుకొని నిలబడ్డారు, తప్పు పట్టుకున్నాను. నువ్వు ఒక్కడు వేసేస్తున్నావు అప్పుడే. వద్దుతున్నాను అట్లా ఫాస్ట్ ఉండాలి కదా. పేపర్లో ఓపెన్ చేసుకోండి. కొంచెం ఒక్కడు దూరం లేదు. బారిగేట్స్ పెట్టలేదు కాబట్టి మీరే బారిగేట్స్ వెనక్కి జరగండి. 10 అడుగులు ఒక్కడు కూడా ఇంకా జరగాలి.
నిజంగా జరిగితే స్టార్ట్ చేస్తారు. నా చేతిలో పని కూడా. నా చేతిలో ఉంది. ఇంకా జరగాలి, ఇంకా జరగాలి. మంగళ వాయిద్యం వచ్చారా నాయన? వాయిద్యం చేయాలి. ఎవరైనా బంగారం పెట్టి పెద్ద చెప్పండి, గొప్పనామాలు నేను చెప్పి ఇక్కడ పెట్టాం. సిద్ధంగా ప్రతిష్టలో పెట్టాలి. మంగళవాద్యం నేను అక్కడ నిలబడి మరీ పంపించవచ్చు. వేరే చెప్పండి. దీక్షిత్ రెడ్డి నామహేస్య, లిఖితా రెడ్డి నామహేస్య, మిథున్ రెడ్డి నామహేస్య, ఆనందమ్మ నామహేస్య. సాగుడుమాన స్వచ్ఛమైన వెండి బంగారాన్ని విగ్రహ యంత్ర ప్రతిష్టాపనలో సమర్పించడానికి ముందుకు వచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆచారాలు కలుగుతారు. వేసిన వాళ్ళు వేసినట్టు వెనక్కి వెళ్ళిపోవాలి. ఎవరు ఉండదు. ఇది కొట్టాలి కాబట్టి చూడడానికి ఉండదు. నేను చెప్తాను. యంత్రం పెట్టిన తర్వాత వేయాలి. వేసిన వాళ్ళు వేసినట్టు ఆడవాళ్ళు ముందు వెళ్ళిపోవాలి. తర్వాత పెళ్లిగా పిల్లలందరూ వెళ్ళిపోవాలి. తర్వాత మగవాళ్ళు కూడా నమస్కారం చేసి వెళ్ళాలి. తీసుకో. ఇక్కడ వెండి బంగారం స్వచ్ఛమైన వ్యక్తులు ఇవ్వండి. ఇక్కడ
చేస్తున్నారు వారికి హృదయపూర్వక కలుగుతారు. లైవ్ వస్తుంది. అతలలోకాధిపతయే నమః. మహామండోకాయ నమః. నారాయణాయ నమః. వితరలోకాయ నమః. వితరలోకాధిపతయే నమః. కాలాగ్నిరుద్రాయ నమః. సంకర్షణాయ నమః. సుతరలోకాయ నమః. సుతరలోకాధిపతయే నమః. ఆధారశక్త్యే నమః. మహామాయాయే నమః. తరాతరలోకాయ నమః. కర్మరూపిణే నమః. విష్ణవే నమః. మహాతరలోకాయ నమః. మహాతరలోకాధిపతయే నమః. యజ్ఞవారాయ నమః. భూధమాయ నమః. రసాతరలోకాయ నమః. రసాతరలోకాధిపతయే నమః. అనంతరూపిణే నమః. నారాయణాయ నమః. పాతాళలోకాయ నమః. పాతాళలోకాధిపతయే నమః. రత్నాయ నమః. మహేశ్వరాయ నమః. అష్టదిశోన్. ఓం ఐరావతవిద్యునాయ నమః. జగద్గదాయ నమః. వామనవిద్యునాయ నమః. జగద్గదాయ నమః. ఓం జగద్గదాయ నమః. జగద్గదాయ నమః. ఓం సార్వభౌమవిద్యునాయ నమః. జగద్గదాయ నమః. ఓం త్వయిరత్రాణి దాసుడే ద్వాదశవిధాఫలః. భాగం చిత్రమీమహే. ఓం త్వయిరత్రాణి దాసుడే ద్వాదశవిధాఫలః. సంభాగం చిత్రమీమహే. చంద్రశేఖర్ గారు వారి యొక్క కుటుంబము స్పష్టమైన స్మరణాన్ని యజ్ఞ ప్రశ్నలో సమర్పణ చేస్తున్నారు. వారికి వారి కుటుంబానికి ఐరాలు చేసుకునేయాలి కలుగుతారు. చేసి చేతిలో
गोरोचनानि निक्षिपेत् ॐ औषधय
కట్టడానికి కొన్ని నిమిషాల ముందున్నాం. నిజంగా ఎంత శాస్త్రబద్ధంగా ఉన్నాము అంటే 833-34 చేసిన ఈ ఊళ్ళోనే ఇది రెండవది ఆలయం. ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా ఇక్కడ చేసిన భాగ్యం కలిగింది. రెండవ ప్రశ్న, సమయం అంటే సమయానికి ముందే ఉండడం. నిన్నాకుండా అడిగారు ఎలా ఉందని అంటే ఆనందాన్ని మించిపోయి ఇక్కడ జరుగుతుంది. సమయాన్ని కొంటున్నారు, అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా ముహూర్తానికి ఎలా ఉండాలి అలా పద్ధతిగా ఉన్నారు. చాలా సార్లు ముహూర్తం అయిపోతుంటే పరుగు వచ్చి వేరు చెప్తుంది. ముహూర్తం కోసం మనం నిరీక్షించాలి, ఎదురు చూడాలి. ఆ ఘట్టం ఆ గడియ ఎప్పుడు వస్తుంది అలా ఉన్నామని ఎన్నో ఏళ్ళ కళ. ఆలోచిస్తే కళ్ళలో నీళ్లు వస్తాయి. మనతో ఇంత పెద్ద ఘనమైన కార్యక్రమం జరిగిందా, మేమే చేశామా, ఊరి చరిత్రలో మా పేర్లు ఉంటున్నాయా, మేము ముందుండి కార్యక్రమం జరిపామా అని ఒకసారి ఆలోచిస్తే మీకు అనిపిస్తుంది మీ మనసుకి. ఆ ఘట్టానికి కొద్ది ముందు యంత్ర ప్రతిష్ఠ జరుగుతుందమ్మా. యంత్రము అంటే ప్రాణమమ్మ, విగ్రహం ఏమో శరీరం. శరీరం లేకపోయినా ప్రాణానికి విలువలేదు, ప్రాణం లేకపోయినా శరీరానికి విలువలేదు. మన ప్రాణం బయటికి కనిపిస్తుందా? కనిపించదు. ఇక్కడ కూడా ప్రాణం బయటికి కనిపించదు, లోపల ఉంటుంది యంత్ర బలం. ఈ 8 అక్షరాలన్నింటి నుంచి ఆ బలవంతర విగ్రహానికి వస్తూ యంత్ర బలం చేత అది ప్రకాశవంతమై మనందరినీ అనుగ్రహిస్తుంది. అలాగే యంత్రాన్ని బీజాక్షరాలతో లిఖిస్తారు. ఆ బీజాక్షరాలకి అక్షరాల లక్షల జపం చేస్తారు. అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షల జపం చేయాలి. అప్పుడు సూర్యుడు ఉన్నంత కాలం, భూమి ఉన్నంత కాలం మీకు నిత్య పూజ జరుగుతున్నట్టే. లోపల డిపాజిట్ చేసి అది ఇస్తూ ఉంటుంది. దానివల్ల మీ అందరికీ అనుగ్రహం కలుగుతుంది. ముందు ఆ సమయానికి ఖచ్చితంగా యంత్ర ప్రతిష్ఠ జరుగుతుంది. అవ్వంగానే చేతిలో ఉన్న నవరత్నాలు, పంచలోహాలు, పైసలు ఇత్యాదివన్నీ వేయడం. వెనక్కి తిరిగి చూడకుండా మాట్లాడకుండా, ఇక్కడ ఎక్కువ మాట్లాడారు అసలు. ఎందుకంటే ఒక ఆపరేషన్ థియేటర్లో డెలివరీ జరిగేటువంటి ఒక రూమ్ ఇది. ఇక్కడ ఎంత నిశ్శబ్దంగా ఉంటారు, అంత నిశ్శబ్దంగా ఉండాలి. ఆడవాళ్ళు ముందు ఇంట్లోకి వెళ్ళిపోవాలి, ఇంట్లో కూర్చోవాలి, వెళ్ళిపోయి పిల్లలు వెళ్ళిపోవాలి. మగవాళ్ళు మాత్రం ఒక 10 నిమిషాలు మీరు కూడా వెళ్ళిపోవాలి ఇంటికి.
10 నిమిషాలు ఇక్కడ వెయ్యడం, మీరు విగ్రహం దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడ మంత్రులు గారు పని చేయిస్తారు, చేతి మోస్తూ రావద్దు. విగ్రహం ఇక్కడ చేరగానే మీరు కూడా ఇళ్లలోకి వెళ్ళాలి. బయట ఎవరు తిరగద్దు, మొత్తం ఇళ్లలో ఉండాలి. లోపల ఉండాలి. ఒక 20 నిమిషాలు కరెక్ట్గా ఇంట్లో కూర్చొని లేదా ఈ లోపల గుమ్మడికాయ కొట్టుకోవడం, కడప కడుక్కోవడం, గుమ్మడికాయ కట్టుకోవడం, ఈ పనులు అయిపోతాయి. అవన్నీ అయిపోగొట్టుకొని దర్శనానికి తీసుకెళ్ళిపోతాయి. దర్శనానికి వచ్చేటప్పుడు ఎవరైనా కొబ్బరికాయ గుమ్మడికాయ ఇప్పుడు తీసుకురావద్దు. దేవుడికి మొదటి దర్శనం మామూలుగా చేయాలి. మామూలు దర్శనం అని ఉంటుంది. అంటే భోజనాలు అన్నదానం ఉంటుందంటే 11 గంటల తర్వాత ప్రశాంతంగా భోజనం చేసి చెయ్యి కలిగి రెండవసారి మళ్ళీ చూడడానికి రావాలి. అప్పుడు మీరు కొబ్బరికాయ కొట్టినా, గుమ్మడికాయ కొట్టినా, పూలు వేసినా అప్పుడే. అది కూడా గుమ్మడికాయ అవన్నీ కూడా కొట్టడాని మీద కొట్టదు. ఇది ఎందుకు చెప్తాను, జరిగినాయి సార్ చాలా తెలియదు. ఇట్లాగే హడావుడికి ఇలాగ నిశ్శబ్దంగా లేరు. ఏ ఊర్లో అంత నిశ్శబ్దం ఉండండి చెప్పే మాట కూడా నాకు ఇవ్వాలి. అది అంత చాలా జాగ్రత్తకున్నారు. మేము హడావుడిలో జరుగుతూ మైకులో తలా ఒక టెంకాయ కొట్టండి అన్నారు సార్. ఏమన్నానండి, వాళ్ళకి తల మీద కొట్టినట్టుగా వినపడినట్టు ఒకటి తల మీద నిజంగా జరిగింది. నాకు అందుకనే మీరు పూజంగా చూస్తారు, చాలా వివరంగా చెబుతూ నిదానంగా కొట్టుకోండి, ఇలా వివరించి చెప్పడం. మళ్ళీ మైకులు అందరినీ కంట్రోల్ చేసి కొబ్బరికాయ తీసుకొని గణేష్ రాయి పెట్టి వంగి గణేష్ రాయి మీద కొట్టండి అని నిదానంగా చెప్పడం. అందుకు వివరంగా చెప్తున్నారమ్మా. అందరూ వెళ్ళి అప్పుడు మళ్ళీ తిరిగి రావాలి. విగ్రహాలను ఏమి కొట్టొద్దు, ముట్టుకోవద్దు కూడా. ఇది మార్గదర్శనం ఏంటి అంటే శాస్త్రంలో ఉంది. మామూలుగా చెప్తారు, బిడ్డ పుట్టగానే చూసి చెప్తారు. శైలంలో కూడా అందరూ చెప్తారు, ఇట్లా ఇట్లా అంటారు. మొదటిల్లారు నవ్వుతారు, ఆడపిల్లలు ఇట్లా అంటారు. లేకపోతే చెప్పాలని 500 1000 ఇస్తాకి మనం ఆనస్తకి. తర్వాత ఫస్ట్ శుద్ధి చేయకుండా చూపించి ఇట్లాంటి గురించి తీసుకెళ్ళిపోతారు. అది మొదటి దర్శనం. అంటే క్లీనర్ చేస్తాక అమ్మమ్మకి నాన్నమ్మకి అందరికీ ఇస్తారు. అదే పని చేస్తాం. ఆరో దర్శనం అది. ఇక సమయం దగ్గర పడుతోంది. మంగళ వాయిద్యం సిద్ధంగా ఉండాలి. ఆయన మీరు మీ చేతిలో ఉన్నటువంటి ద్రవ్యాల్ని కళ్ళకద్దుకొని మీ కుటుంబ సభ్యులను తలుచుకొని వెయ్యడం, వెనక్కి జరిగి మహిళలందరూ వెళ్ళిపోతూ ఉండాలి. పురుషులందరూ స్పష్టమైన బంగారం వాళ్ళు మా దగ్గరికి వచ్చి సంకల్పం చెప్పి అందించండి. మా వేసిన వాళ్ళు జరుగుతూ ఉండండి. మంగళవాద్యం చేస్తున్నాం, వాయిద్యం చేస్తున్నాం. మగవాళ్ళందరూ చేసిన వాళ్ళకి రావాలి. చేసిన వాళ్ళు కలిసి మగవాళ్ళందరూ ఆడవాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలి.
లైవ్ పెడుతున్నా, లైవ్ వీడియో వస్తుంది. వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి. లైవ్ పెట్టా వెళ్ళిపోవాలి. అన్నా